హాయ్ హలో వెల్కమ్ టు గనారుchulu. ఇవాల్టి రెసిపీ తందూరి చికెన్. అవెన్ లేకుండా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా సింపుల్గా తొందరగా అయ్యేటట్టు చూపిస్తాను. మీరు కూడా తప్పక ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్ దాబా స్టైల్ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. మా ఇంటిల్లిపాతికి చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఇలా రెడీ చేసుకోవచ్చు. సండే స్పెషల్ నేను ఇలా చేశాను. చూడండి ఎంత బాగుందో, నోట్లో నీరుతుంది కదా. ప్రాసెస్ కూడా ఏమీ లేదు, సింపుల్గా ఉన్నాయి. లోపటిదాకా మసాలా బాగా కుక్ అయింది. పైన చూడండి రోస్ట్గా చాలా బాగా వచ్చింది. 2 లెగ్ పీసెస్ పెద్దవి తీసుకొని దానికి ఇట్లా కట్ చేయాలి నైఫ్తో. ఈజీగా అన్ని కాట్లు పెట్టాలి. 1.5 టీ స్పూన్ కారప్పొడి, 1/2 టీ స్పూన్ ఉప్పు, రుచికి సరిపడా తీసుకోవచ్చు కారం, ఉప్పు. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ 1 టీ స్పూను, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టీ స్పూన్ ఆయిల్ పైనుంచి పోసి మిక్స్ చేసి కట్స్ అయిన దగ్గర ఆ వీటిలోకి బాగా పెట్టాలి. వెనక ముందు అప్లై చేయాలి. పావు చెంచా నూనె పైనుంచి పోయాలి. డ్రై అయిపోతే ఉప్పు కారం అనేది బయటికి అట్లా పొడి పొడిగా అయిపోతుంది కాబట్టి కొంచెము మాయిస్ట్ కోసము ఆయిల్ అప్లై చేయాలి హోల్స్లలో. నిమ్మకాయ సగం ముక్క తీసుకొని పైనుంచి పిండాలి. నిమ్మకాయ జ్యూస్తో మంచి సాఫ్ట్నెస్ వస్తుంది. మీరు ఇట్లా చిన్న పీసెస్ కూడా చేసి పెట్టుకోవచ్చు. నేను అవి కూడా సపరేట్గా చేశాను, మీకు చూపిస్తున్నాను. 1 అవర్ నానబెట్టి పెట్టుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టాను నేను. మీరు 1 అవర్ కంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. గట్టి పెరుగు, వాటర్ లేకుండా బట్టలో కట్టిన పెరుగు 1/2 కప్పు తీసుకోవాలి. అందులోకి 1/2 టీ స్పూను గరం మసాలా, తందూరి చికెన్ మసాలా 1.5 టీ స్పూను. మీరు తందూరి చికెన్ మసాలా లేకపోతే మామూలు కర్రీ చికెన్ మసాలా ఉంటుంది కదా, అది కూడా తీసుకోవచ్చు. చాట్ మసాలా 1/4 టీ స్పూను, కారప్పొడి 1 పావు చెంచా, ఉప్పు రుచికి సరిపడ చిన్న పించ్, చిటికెడు ఉప్పు, చిటికెడు ఫుడ్ కలర్ వేసాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. నిమ్మకాయ 1.5 టీ స్పూను. పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసి చికెన్ పీసెస్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, నేను 1 అవర్ పెట్టాను ఫ్రిడ్జ్లో. దానికి మొత్తం బాగా మిక్స్ చేసి పట్టించాలి. ఆల్రెడీ 1 అవర్ మ్యారినేట్ అయింది కదా, ఇది కూడా అప్లై చేసి మళ్ళీ 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మీరు ఇంకా ఎక్కువసేపు పెట్టుకుంటే కూడా మంచిగా సాఫ్ట్గా అవుతుంది. ఒక ప్యాన్లోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి వేడెక్కిన తర్వాత మనం చికెన్ పీసెస్ పెట్టాలి. 1 2 పడతాయి, నేను 2 పెట్టాను. ఫస్ట్ చిన్న మంట పైన ఇది ఫ్రై చేసుకోవాలి. హై పెట్టొద్దు, తొందరగా మాడిపోతుంది. పెరుగు అంత మసాలా ఉంది కాబట్టి మాడితే అంత బాగోదు. సో చిన్న మంట పైన మీరు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మూత అస్సలు పెట్టొద్దు, వాటరీగా అయిపోతుంది మూత పెడితే. ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. పక్కన ఒక చిన్న చార్కోల్ ముక్క బొగ్గు తీసుకొని మంట పైన ఎర్రగా కాల్చుకోవాలి. ఇంకొక 5 to 10 మినిట్స్లో ఇది ఫ్రై అయిపోతుంది. ఆ స్టేజ్లో ఆ బొగ్గు తీసుకొచ్చి దీంట్లో పెడితే మనకు రెస్టారెంట్ టేస్ట్ వస్తుంది. చూడండి, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక గిన్నెలోకి ఆ బొగ్గు పెట్టి పైనుంచి కొద్దిగా బటర్ అన్న గీ అన్న యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆ పొగ వచ్చినప్పుడే మనం మూత పెట్టేయాలి. పెట్టేసి 1 to 1.5 మినిట్ అట్లాగే వదిలేయండి. ఆ స్మోక్నెస్ అంతా చార్కోల్ది చికెన్కి పడుతుంది. ఇప్పుడు ఆ గిన్నె తీసేసి మనము వేడివేడిగా ఇది సర్వ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మీరు అది 1.5 మినిట్ అట్లా బొగ్గు పెట్టి వదిలేస్తే మంచిగా రెస్టారెంట్ దాబా స్టైల్ ఆ పొగ వాసన, స్మోక్ అంతా బాగా పడుతుంది చికెన్కి. చూడండి, వెనక ముందు పర్ఫెక్ట్గా కాలింది. చార్కోల్ లేకున్నా, మీరు బొగ్గు లేకున్నా ఈ విధంగా ట్రై చేయండి. రోస్ట్గా లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యి దాబా స్టైల్ వచ్చింది. టేస్ట్ చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేయండి. నా న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా మీ ముందుంటాయి. థ్యాంక్ యూ.